హాయ్ టీచర్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సూర్య స్మార్ట్ ఐడియాస్. నేను మీ సూర్యకళ మేడం. ఈరోజు అనగా మార్చ్ 1, 2024 ఆఫ్టర్నూన్ సెషన్ బీట్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వీడియోస్లో 2018లో డిఎస్సి జరిగింది కదా, ఆ బిట్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇప్పుడు డిఎస్సికి ఏ టాపిక్స్ చదవాలి అనేవి కూడా వీడియోస్ చేయడానికి ట్రై చేస్తానండి. మీకు ఏ వీడియోస్ కావాలో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఓట్ ఆఫ్ మెజారిటీ బట్టి ఆ వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. సో మీరు దానికి సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. నేను కూడా మీకు సపోర్ట్ చేస్తూ ఉంటాను డిఎస్సి ఎగ్జామ్ వరకు. అండ్ అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎవరైనా చేసుకోకపోతే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్లో వస్తుంది. సో టైం వేస్ట్ కాకుండా మీరు వీడియో ఓపెన్ చేసుకోవచ్చు. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూడండి, ఈరోజు ఇచ్చిన ఆఫ్టర్నూన్ బిట్స్. ఫస్ట్ వికాస్ నియమాల గురించి ఇచ్చారు. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ ఏకాంతర సమాంతర సంసర్గ క్రీడ ఉంటాయి కదా, ఈ క్రీడల గురించి ఇచ్చారు బిట్టు. అండ్ నెక్స్ట్ చూడండి థర్డ్ క్వశ్చన్ కోల్బర్గ్ సిద్ధాంతంలో సహజ సంతోష అనుకరణ సాధనోపయోగ దశ ఏ దశ అని అడిగారు. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూడండి థార్న్డైక్ రాసిన బుక్స్ కోసం అడిగారు. నెక్స్ట్ బ్లూమ్స్ రాసిన బుక్ అడిగారు. నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్ చూడండి ప్రజ్ఞా సిద్ధాంతం గురించి ఇచ్చారు. నెక్స్ట్ సెవెంత్ క్వశ్చన్ గార్డ్నర్ వ్యక్తాంతర ప్రజ్ఞ ఉంటుంది కదా, దానిపైన ఒక బిట్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఎయిత్ క్వశ్చన్ చూడండి ఒక వ్యక్తి పరిసరాలకు అసమతుల్య ప్రవర్తన కనబరిస్తే దాన్ని ఏమంటారంటే విషమయోజనం అంటారు. నెక్స్ట్ నైన్త్ క్వశ్చన్ క్రింది వాటిలో వస్తునిష్టత లేని పద్ధతి, దేనికైతే వస్తునిష్టత లేదో అది మనం చూస్ చేసుకోవాలి ఆప్షన్స్ ద్వారా. నెక్స్ట్ 10th క్వశ్చన్ చూడండి స్కిన్నర్ సిద్ధాంతం ఇచ్చారు. అంటే ఇక్కడ ఎలా ఇచ్చారంటే ఉద్దీపనలుగా పునర్బలనాలు ఇచ్చే సిద్ధాంతం ఏది అని ఇచ్చి ఉంటారు, స్కిన్నర్ సిద్ధాంతం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. అండ్ నెక్స్ట్ 11th క్వశ్చన్ చూడండి ఒకదానితో ఒకటి ఒకేలా ఉండే సమరూపంగా ఉండే రంగు ఆకారం పరిమాణం క్రింది వాటిలో ఏ నియమంని తెలుపుతుంది. ఆప్షన్ 1 అవిరళ నియమం, 2 సామీప్య నియమం, 3 సామ్య నియమం, 4 పూరణ నియమం. మీకు మీ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ 12th క్వశ్చన్ కట్ అయిపోయింది. డిస్లేక్సియా గురించి అడిగారు. డిస్లేక్సియా డిస్గ్రాఫియా అవి ఉంటాయి కదా, అవి ఇచ్చారు. లాస్ట్ టైం కూడా ఇచ్చాడు, మొన్న ప్రీవియస్ ఇచ్చారు కదా, ఆ పేపర్లో కూడా ఇచ్చారు మొన్న జరిగిన టెట్లో. నెక్స్ట్ 13th క్వశ్చన్ చూడండి ఎన్ఈపి 2020 ప్రకారం విద్య అనగా ఇచ్చారు. నెక్స్ట్ 14th క్వశ్చన్ గురు లఘులు గుర్తించడం ఇచ్చారు. నెక్స్ట్ 15th ప్రకృతి చూడండి ప్రకృతి విద్య దాని వికృతి రాయమన్నారు, విద్య అవుతుంది. నెక్స్ట్ 16th క్వశ్చన్ పంకం అర్థం బురద. నెక్స్ట్ 17th క్వశ్చన్ వృత్యానుప్రాస అలంకారం ఇచ్చారు. ఇక్కడ ఇలా ఈ విధంగా ఇచ్చారు, విష్ణు విష్ణు జిష్ణు సంథింగ్ ఇలా ఇచ్చారు. ఇక్కడ విష్ణు అనేది ఇది మాటిమాటికి రిపీట్ అవుతుంది కాబట్టి ఇది వృత్యానుప్రాస అలంకారం అవుతుంది. అండ్ నెక్స్ట్ చూడండి 18th క్వశ్చన్ గుణసంధి గురించి ఒక బిట్ ఇచ్చారు. నెక్స్ట్ 19th యనాదేశ సంధి గురించి ఒక బిట్ ఇచ్చారు. నెక్స్ట్ 20th క్వశ్చన్ చూడండి భాస్కర్ శతక కర్త ఎవరు, మారద వెంకయ్య. ఈ శతక కర్తలు అనేవి చాలా చాలా ఇంపార్టెంట్, తక్కువ ఉన్నాయి కాబట్టి నేర్చుకోండి, చాలా ఇంపార్టెంట్, ప్రతిసారి అడుగుతున్నారు. నెక్స్ట్ పద్యం గురించి బిట్ ఇచ్చారు. ఇక్కడ భాస్కర్ శతకం గురించే బిట్ ఇచ్చారు, ఆ పద్యమే ఇచ్చారు. అలాగే ఆ పద్యంలోనే ఈ భాస్కర్ శతక కర్త ఎవరని అడిగారంట. అండ్ నెక్స్ట్ చూడండి 22 క్వశ్చన్ గిడిగి రామ్మూర్తి గారి జయంతి ఏ రకంగా జరుపుకుంటారు. అంటే అతని జయంతిని ఏం జరుపుకుంటారంటే వ్యవహారిక భాషా దినోత్సవం ఆగస్ట్ 29 ఈయన జయంతి కదా, సో అతని పుట్టినరోజు సందర్భంగా వ్యవహారిక భాషా దినోత్సవం జరుపుకుంటాం మనం. నెక్స్ట్ 23 క్వశ్చన్ కణంలో కేంద్రకానికి మరియు కణత్వచానికి మధ్య ఉండే జిగురు లాంటి పదార్థం, మేబీ ఇది కణద్రవ్యం అయి ఉంటుంది, ఒకసారి మీరు చూడండి. 24th క్వశ్చన్ చూడండి వెన్నుముక కపాలం వ్యవస్థ దేనికి సంబంధించింది, అస్థిపంజర వ్యవస్థకి సంబంధించింది. నెక్స్ట్ 25th క్వశ్చన్ చూడండి గంగా నది ప్రాజెక్ట్ పైన ఒక బిట్ ఇచ్చారు, అది ఏ ఇయర్ కట్టారో అనేది. అండ్ నెక్స్ట్ చూడండి 26th యవదత్ ఖానా దేనికి సంబంధించింది అని ఇచ్చారు. నెక్స్ట్ 27th గజేంద్రుడు ఏ సంధి, గజ ప్లస్ ఇంద్రుడు, గజేంద్రుడు గుణసంధి అవుతుంది. నెక్స్ట్ 28th క్వశ్చన్ విభక్తి ప్రత్యయాల గురించి ఒక బిట్ ఇచ్చారు. అండ్ నెక్స్ట్ చూడండి 29th క్వశ్చన్ డిమాండ్, డిమాన్స్ట్రేషన్, డెవలప్, డిస్క్రైబ్ ఆర్డర్ ఇన్ డిక్షనరీ ప్రకారం దీన్ని ఆర్డర్లో పెట్టమంటారు. అదేనండి ఆల్ఫాబెటిక్ ఆర్డర్ ఉంటుంది కదా, వీటిని ఆల్ఫాబెటిక్ ఆర్డర్లో మనం పెట్టాలన్నమాట. నెక్స్ట్ 30th క్వశ్చన్ చూడండి వినేవాడికి చూసేవాడికి బెత్తుడి దూరం, ఇది పొడుపు కదా, ఆన్సర్ కళ్ళు చెవులు అవుతాయి, ఆ రెండింటికి మధ్య దూరం బెత్తుడి ఉంటుంది అని అది అర్థం. నెక్స్ట్ 31 క్వశ్చన్ ఎల్సిఎం గురించి ఒక బిట్ ఇచ్చారు.
అండ్ నెక్స్ట్ చూడండి 32 క్వశ్చన్. 1200 రూపాయలు 12% వడ్డీ రేటు 2 సంవత్సరాలకి వడ్డీ ఎంత అవుతుందని ఇచ్చారు. I = PTR/100 ఫార్ములా ఉంటుంది కదా. I = P అంటే అసలు కదా 1200 వేసాము ఇంటూ 2, T అంటే టైం 2 ఇయర్స్ కాబట్టి 2 వేసాము. అలాగే R అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 12%. ఇవన్నీ క్యాలిక్యులేట్ చేస్తే 288 రూపీస్ వడ్డీ వస్తుంది. అండ్ 33 క్వశ్చన్ చూడండి. Y కంటే తన కొడుకు Y వయసుకు సగం అయిన కొడుకు వయసు ఎంత అవుతుందంటే Y/2 అవుతుంది. నెక్స్ట్ 34 క్వశ్చన్ చూడండి. 2 లఘువులు 1 గురువు ఇది సగనం అవుతుంది. నెక్స్ట్ 35 క్వశ్చన్. √100 + √25 అయితే ఎంత ఆన్సరు? √100 అంటే 10, √25 అంటే 5, టోటల్ ఎంత అవుతుంది? 15 అవుతుంది ఆన్సరు. నెక్స్ట్ 36 క్వశ్చన్. ఏరోనాటిక్స్ స్పెల్లింగ్ అడిగారు, కరెక్ట్ స్పెల్లింగ్ రాయమని. అండ్ నెక్స్ట్ చూడండి 37 క్వశ్చన్. సంభావిత పైన ఒక లెక్క ఇచ్చారు. ఇక్కడ కార్డ్స్ ఉంటాయి కదా, ప్యాక్ ముక్కల పైన ఒక లెక్క ఇచ్చారు. నెక్స్ట్ 38 క్వశ్చన్ చూడండి. 5 లీటర్ల పెట్రోల్తో 220 కిలోమీటర్లు వెళ్ళిన బైక్ 3.5 లీటర్స్ ఎంత దూరం వెళ్తుందని అడిగారు. ఇగోండి 5 లీటర్స్ అయితే ఎన్ని కిలోమీటర్లు వెళ్తుంది? 220 కిలోమీటర్స్ అయితే 3.5 లీటర్స్ అయితే ఎన్ని కిలోమీటర్లకి అది వస్తుంది అని అడిగారు. సో ఇది ఇలా చేయాలి. 3.5/5 × 220. ఇక్కడ క్యాలిక్యులేట్ చేస్తే 5 1 జా 5 0.70. ఈ రెండు ఇంటూ చేస్తే 154 కిలోమీటర్స్కి ఉందన్నమాట ఈ 3.5 లీటర్స్ అనేది. సో ఈరోజుతో SGT ఎగ్జామ్స్ పేపర్ 1 ఎగ్జామ్స్ అయిపోయి ఉంటాయి. టెట్ ఎగ్జామ్స్ ఇంకా మీరు డిఎస్సికి చదవాల్సిందే. ఆల్ ది బెస్ట్ గైస్, బాగా చదవండి. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైతే యూజ్ అవుతుందో వాళ్ళందరికీ షేర్ చేయండి. బాయ్ బాయ్.